హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు కౌన్సిలింగ్ టెస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ఆన్లైన్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. నేను ఈరోజు మార్నింగ్ సెక్షన్లో ఈ ఎవరికైతే పేర్లు వచ్చాయో అంటే ఎక్సెల్ ఒక లిస్ట్ పంపించారు. మొత్తానికి రోజుకి 2 చొప్పున మార్నింగ్ స్లాట్ ఒకరు, ఆఫ్టర్నూన్ స్లాట్ ఒకరు, అలాగా 5 డేస్కి 2 చొప్పున 10 మెంబర్స్ లిస్ట్ సచివాలయానికి, గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా, 15,000 చిల్లర 15,004 గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదండి, గ్రామ వార్డు సచివాలయాలు. అందులో ఒక్కొక్క సచివాలయానికి 10 మంది చొప్పున 5 రోజులకి ఈ టెస్టులు నిర్వహిస్తా ఉన్నారు. సో ఆ లిస్ట్ నేను మన యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. అది డ్రైవ్లో ఉంటుందండి. మీరు మెయిల్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మన డ్రైవ్లో మన యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. ఆ లింక్ నేను వాట్సాప్ లింక్ గ్రూప్ నేను మనం పిన్ చేసి ప్రతి కామెంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది డైరెక్ట్గా మీకు ఓపెన్ అవ్వదు, మీ మెయిల్తో ఓపెన్ అవుతుంది. అది గూగుల్ డ్రైవ్ కాబట్టి ఆ లిస్టు స్టేట్ మొత్తం ఉన్న ప్రతి పేర్లు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎంతమందికి అయితే ఎగ్జామ్ ఉందో వాళ్ళ పేర్లు మొత్తం కూడా అందులో ఉన్నాయి. మోస్ట్లీ 2025, 2024లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో ఇయర్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. మరి 2010, 2005, 2006, 7 సంవత్సరాలు పాస్అవుట్ అప్పట్లో గత 10-15 సంవత్సరాల క్రితం పాస్అవుట్ అయిన వారికి పేర్లు రాలేదంటే ర్యాండమ్గా వచ్చాయి. కానీ మెజారిటీ మనకు ముఖ్యం కాబట్టి మెజారిటీ పేర్లు ఎవరు వచ్చినాయి అంటే 2025, 24, 23, 22 ఇలా బ్యాక్ వెళ్తే మెజారిటీ వచ్చినాయి. ఓకే, రైట్. సో ఈరోజు నేను మీకోసం ఈరోజు ఎలా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నాం. ఆన్లైన్ టెస్ట్ రాసే ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. చాలామంది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. తద్వారా మీకు వచ్చిన నష్టం ఏంటంటే మీకు ఎగ్జామ్ ఇంకా 48 అవర్స్లో జరుగుతుందనగా, అంటే ఇంకా 2 రోజులు ఉందనగా, అంటే 48 అవర్స్ ఉందనగా మీకు ప్రొఫైల్ మొత్తం లాక్ అయిపోతుంది. యువర్ ప్రొఫైల్ లాక్డ్ అని వస్తుంది. సో అప్పుడు మీరు ఏమి చేయలేరు. దయచేసి ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రొఫైల్ అప్డేట్ చేయండి. సో అది ఎలా అప్డేట్ చేయాలి లాస్ట్ వీడియోలో నేను చెప్పానండి. సో మనం డైరెక్ట్గా చూపిస్తూ ఉంటే స్క్రీన్ మీద కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చేసి మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చి వీడియో డిలీట్ అయిపోతుంది. దయచేసి, ఎందుకంటే అక్కడ మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ మనం అటాచ్ చేయాలి. ఈవెన్ మాప్ చేసినా సరే ఆ వీడియో కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చేసి యూట్యూబ్ డిలీట్ చేస్తుంది. కావున నేను మాన్యువల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ప్రాపర్గా ఉంటుంది. మనం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నట్టు, రైట్. సో ఏదేమైనా సరే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు రాకపోతే మీకు ఒక డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారు ఎవరైతే సచివాలయంలో ఉన్నారో మీకు ఖచ్చితంగా వాళ్ళు చేసి పెడతారు. సో ఖచ్చితంగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్ వస్తుంది. అక్కడ మీకు జాబ్స్ ఎవరైతే జాబ్స్ ఉన్నాయి, జాబ్ వేకెన్సీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా అందులో మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇదేనండి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఆఫ్టర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ కంప్లీషన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ అని మీకు ఉంటాయి. ఒక 4 ఉంటాయండి ప్రొఫైల్ కంప్లీషన్లో. ఫస్ట్ మీరు చేయాల్సింది పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తర్వాత అసెస్మెంట్స్ అంటే పరీక్షలకు సంబంధించి ఇది మీకు ఎగ్జామ్ కరెక్ట్గా 11 to 12 స్లాట్ ఉంటే 11 కరెక్ట్గా ఓపెన్ అవుతుందండి అది. అలాగే 3 to 4 స్లాట్ ఉంటే 3 to 4 స్లాట్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు ఆ స్లాట్లో మీకు అక్కడ క్లియర్గా ఉంది చూసారా, ఈ రోజు పెట్టింది, ఈ రోజుదేనండి ఇది. యాక్చువల్గా 2వ తారీఖు చూసారా, 2/12/2025, 2/12/2025కి సంబంధించి 50 మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్, తర్వాత స్కిల్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్ అంటే ఇక్కడ ఏముందంటే అర్థమెటిక్, రీజనింగ్, కంప్యూటర్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్ ఉన్నాయంటే అది కూడా మీకు చూపిస్తాను. ఇలా క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది 45 మినిట్స్. సో ఇక్కడ మీకు మీరు ఈ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మీకు మైక్ ఉంటుంది, ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటుంది, హెడ్సెట్ ఒకటి పెట్టుకుంటారు. ఇలా హెడ్సెట్ ఒకటి ఉంటుంది. సో మైక్ హెడ్సెట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ చూడండి. మీకు మైక్రో కెమెరా యాక్సెస్ అని అడుగుతుంది, అది చూసుకోవాలి. మైక్రోఫోన్ యాక్సెస్ చూసుకోవాలి. అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి. మీకు ఏదైతే సిస్టమ్ చూపిస్తుందో ఆ సిస్టమ్ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి. అదేవిధంగా మీకు వెరిఫై లొకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది వెరిఫై లొకేషన్ అడుగుతుంది. అంటే మీరు చాలా మంది ఇంటికాడ మీరు హైదరాబాద్లో ఉన్నాను, వేరే చోట ఉన్నాను, అక్కడ నుంచి ఎగ్జామ్ రాయొచ్చు అని అడుగుతా ఉన్నారు. అలా రాయడానికి అవకాశం లేదు. మీరు మీ సచివాలయానికి వచ్చి ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క సిస్టము
ఏదైనా వైఫై ఫెసిలిటీ వల్ల లేకపోతే ఏదైనా సైట్లో కరెక్షన్ వల్ల మీరు టెర్మినేట్ అయిపోద్ది. అంటే మీ ఎగ్జామ్‌కి ఆటోమేటిక్‌గా మధ్యలోనే క్యాన్సిల్ అయిపోయినా, లేదు 2 టెస్టుల్లో ఒకటి 45 మినిట్స్, ఒకటి 15 మినిట్స్ ఉంది కదా! ఒకటి 45 మినిట్స్ ఎగ్జామ్ రాసారు. బట్ 15 మినిట్స్ ఎగ్జామ్ రాయలేకపోయారు వితిన్ టైమ్‌లో. అప్పుడేంటంటే మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రీషెడ్యూల్ అవకాశం కూడా ఉంది. చాలామంది అనుకుంటున్నారు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే ఇబ్బంది అంటే ఏముండదండి రీషెడ్యూల్. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు క్యామ్ ఉందండి. క్యామ్‌లో నా ఫేస్ ఒకటే చూపించిందనుకోండి ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు. అది మల్టిపుల్ ఫేసెస్ కనిపించిందనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది. అర్థం చేసుకోండి. ఆ గైడ్‌లైన్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. మనం చెప్పుకున్నప్పుడు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కెమెరా యాక్సెస్‌లో ఉండాలి. తర్వాత మైక్రోఫోన్ యాక్సెస్‌లో ఉండాలి. ఫుల్ స్క్రీన్ యాక్సెస్‌లో ఉండాలి. తర్వాత మన లొకేషన్ సచివాలయం లొకేషన్. అక్కడ లొకేషన్‌లో అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్‌ని క్యూఆర్ కోడ్‌ని ఏం చేయాలంటే మన లొకేషన్‌లో మన ఫోన్‌లో ఇక్కడ స్కాన్ అని ఉంటది చూసారా? మన ఫోన్‌లో స్కాన్ అని ఉంటది. ఈ ఆప్షన్‌తో అక్కడ వచ్చిన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. మన మొబైల్‌లో స్కాన్ అని ఉంటది. అది క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. రైట్? రైట్. అలా స్కాన్ చేస్తే లొకేషన్ స్కాన్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా అయిపోయిన వెంటనే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జామ్‌లో మీకు మొత్తం 45 మినిట్స్ ఫస్ట్ సెక్షన్ ఉంటే, ఆ 45 మినిట్స్‌లో మీకు ఒక 40 క్వెషన్స్ ఉంటాయి. 45 నిమిషాలకి 40 క్వెషన్స్ ఇస్తాడు. అందులో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి ఒక 10 క్వెషన్స్ ఉన్నాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపి ఒక 10 క్వెషన్స్ ఉన్నాయి. అదే సైకోమెట్రిక్ సంబంధించి ఒక 10 క్వెషన్స్ ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ క్వెషన్స్ అంటే మీ సబ్జెక్ట్‌కి సంబంధించింది. మీరు ఒకవేళ బీకామ్ అనుకోండి, కామర్స్ అనుకోండి. సో, కామర్స్ క్వెషన్స్ వచ్చినాయి. మార్నింగ్ వచ్చినాయండి. ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? తర్వాత వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. అప్పుడు కామర్స్ స్టూడెంట్స్ చూసినట్లయితే వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ దట్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. ట్రయల్ బ్యాలెన్స్ రిప్రజెంట్ క్లోజింగ్ క్లోజింగ్ నెంబర్స్ ఆఫ్ లెడ్జర్స్. సో, ఈ విధంగా కామర్స్ సంబంధించి క్వెషన్స్ వచ్చాయి. బ్యాలెన్స్ షీట్, అసెట్స్ సంబంధించి. అలాగే సైకోమెట్రిక్ సంబంధించి ఆర్గనైజల్ క్వెషన్స్ ఉంటాయి. అంటే మీ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంటుందనేది ఇక సైకోమెట్రిక్ మీద ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి సంబంధించి, ఆర్గనైజ్‌కి సంబంధించి, టీమ్ వర్కింగ్‌కి సంబంధించి, మోటివేషన్, కంట్రోలింగ్‌కి సంబంధించి అన్నీ కూడా మీ యొక్క సైకోమెట్రిక్‌లో ఉంటాయి. అంటే మీ యొక్క ఒక స్ట్రెస్ వాతావరణంలో మీరు ఎలా పని చేయగలుగుతారు అనేది ఒక సైకోమెట్రిక్ క్వెషన్స్ ఉంటాయి వీటిపైన. అలాగే రీజనింగ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్. రీజనింగ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ మోస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. మనకి ఇక్కడ యాప్టిట్యూడ్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్ వచ్చినాయండి. నంబర్ సిస్టమ్ వచ్చాయి. అలాగే పార్ట్నర్‌షిప్ వచ్చింది. పార్ట్నర్‌షిప్ క్వెషన్స్ ఎలా ఉన్నాయంటే ఏ అనే వ్యక్తి ఒక 60,000 క్యాపిటల్ ఒక 8 మంత్స్‌కి పెట్టాడు. బి అనే వ్యక్తి ఒక 40,000 6 మంత్స్‌కి పెట్టాడు. టోటల్ ప్రాఫిట్ 17,000. వాట్ ఈస్ ఏ షేర్? ఏ ప్రాఫిట్ ఎంత? ఏ షేర్ అంటే ఏ ప్రాఫిట్ ఎంత అని అర్థం. ఇది ప్రాఫిట్ అండ్ పార్ట్నర్‌షిప్ క్వెషన్. అదేవిధంగా నంబర్ సిస్టమ్‌లో వచ్చాయి. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే డిప్రిసియేషన్ సంబంధించి. అలాగే మనకి నంబర్ సిస్టమ్‌తో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ మనకి యాప్టిట్యూడ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటది. అందులో 12%, 15% కాన్సిక్యూటివ్ డిస్కౌంట్స్ ఇస్తే, అలా కాకుండా ఒక సింగిల్ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే ఎలా? అంటే ఒకసారి 12% ఇచ్చారు. ఒకసారి 15% ఇచ్చారు. ఈ 2 విడివిడిగా కాకుండా ఒక సింగిల్ డిస్కౌంట్ ఇవ్వాలంటే వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్? పర్సెంటేజ్. మీకు అర్థమవుతుంది అనుకుంటా. క్వెషన్స్ మాత్రం నంబర్ 1 ఒక ఎంబీఏ ఎగ్జామ్ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయి క్వెషన్స్. చాలా చాలా బ్యూటిఫుల్ క్వెషన్స్ వచ్చాయి. ఆ విధంగా ఉన్నాయి. సో, ఈ విధంగా క్వెషన్ పేపర్స్ ఉన్నాయి. మీకు అర్థం చేసుకోవాలి. నేను ఓవరాల్‌గా మీకు చెప్పిందేంటంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్, కెమెరా గాని, మైక్రోఫోన్ గాని, లొకేషన్ గాని స్క్రీన్ ఫుల్‌గా ఉంచుకోవాలి. మీ ఫేస్ ఒకటే కనపడాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. అలాగే పెన్ను, పేపర్ వాడండి తప్పేం కాదు. పెన్ను, పేపర్ వాడి ఇలా చూసుకోండి. అంటే మీ ఫేస్‌ని కెమెరా వైపు చూపిస్తూ మీరు రఫ్‌గా వర్క్ చేసుకోండి. ఎందుకంటే రఫ్ వర్క్ చేయకపోతే మీకు అవ్వదు కాబట్టి. కాకపోతే ఫేస్ మాత్రం విజిబుల్‌గా ఉండాలి. బ్లర్ ఉండకూడదు. అది నేనేది. ఓకేనా? పక్క సైడ్‌లకి చూడబాకండి. స్ట్రెయిట్‌గా చూడండి. ఇలా మీ పేపర్ మీద చేస్తున్నట్టు కూడా చూడాలి. అన్ని కింద చూసి ఏదో ఫోన్ అప్రోచ్ చేస్తున్నట్టు కాకుండా పేపర్ మీద ఏదో కాలిక్యులేట్ చేస్తున్నట్టు కూడా మీరు చేసుకోవచ్చు. తప్పేం కాదు అలా. కెమెరా కనిపించేటట్టు. మీరు కింద చూసి ఇలా పేపర్ మీద రాస్తారు. బట్ మీకు ఇది ఫోన్‌లో చూస్తున్నారా? పేపర్ మీద రఫ్ వర్క్ చేసుకుంటున్నారా? తెలియదు కదా! యాక్సెస్ చేసే వాళ్ళకి కెమెరాలో. సో, ఇలా పేపర్ మీద చేసుకోవచ్చండి. పెన్ను, పేపర్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఉంటాయి క్వెషన్స్. సో, క్వెషన్స్ నేను మార్నింగ్ సెక్షన్‌లో బిఫోర్ 10 అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.
మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్‌కి వెళ్ళే వాళ్ళు నేను చెప్తున్న సిస్టమ్ రిక్వైర్మెంట్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకే. మొత్తం ఓవరాల్‌గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఒక ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ బట్టే మీకు జాబ్ ఇస్తారు. యెస్. మీరు ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్‌కి ర్యాంక్ ఇస్తారు. అలాగే ఎన్ని సార్లు మీరు లాగిన్ అయ్యారు? మీకు మీకు ఒక ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా! నంబర్ ఆఫ్ టైమ్స్ లాగిన్ అయ్యి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా డిఫరెంట్ టెస్ట్‌లు అటెంప్ట్ చేస్తా ఉంటే మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీ ర్యాంక్. సో, రైట్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ కూడా మంచి జరగాలి.